ఇప్పుడు మనం మన విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా మనం రక్షించుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మేము ఒక అడవిలోకి వెళ్తున్నాం. రండి, ఇక్కడ మన జీవన సాగం ఎలా సాగించాలి అవన్నీ చూద్దాం. వావ్, ఇక్కడ చూడండి, మనకు అద్భుతమైన ఉన్నాయి. దీంతో మనం ఏమీ లేనప్పుడు మన జీవితాన్ని ఎలా రక్షించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏమీ లేని సమయంలో మన ఆకలిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తిని మన జీవనం సాగించాలి. ఇది చూడండి ఎంత బాగున్నాయో. వీటితో మనం ఎంతో అద్భుతంగా, వీటిలో ఎన్నో అద్భుతమైన పోషకాల విలువలు ఎన్నో ఉంటాయి. వీటిని తిని మనం ఈరోజు ఈ పూట గడుపుకుందాం. వావ్, ఇవి చాలా అందంగా ఉన్నాయి. వావ్, వీటి వల్ల నేను ఈ పూట మొత్తం గడుపుకుంటాను. ఆపందగా నాకు ఈరోజంతా ఎంత ఆనందంగా ఉంది. రండి మనం ముందుకెళ్దాం. వావ్, నాకు దాహంగా ఉంది. ఇగో ఈ బాటిల్తో మనం నీళ్ళు తీసుకొని మనం జీవనం సాగిద్దాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మనం ఎలాగా అసలు మన జీవితాన్ని రక్షించుకోవాలనే విషయాన్ని తెలుద్దాం. నేను సాధించాను. ఇప్పుడు మనం దాని మీద ఎక్కాలి, కానీ ఎలాగనేది చూద్దాం. రండి, వీటి కిందనే మనకి ఏమైనా కాయలాంటి దొరకవచ్చు. మన ఈ రోజుకి ఎలాగా మనం ఆలోచించాలి. నాకు దొరికింది. వావ్, నేను దాన్ని సాధించాను. దీని నుంచి మనం ఎన్నో సాధించి నేను కొన్ని బాటిల్లో పెట్టుకుంటే మరి ఎప్పుడు నాకు ఉపయోగపడితే ఇవి నేను తాగడానికి నాకు ఉపయోగపడతాయి. వావ్, ఈరోజు చాలు. రండి మన జీవిత ప్రయాణం సాగిద్దాం. వావ్, రండి. నేను ఈ వైపుగా వెళ్తే నాకు ఏదైనా చోటు దొరకొచ్చని చూస్తాను. నేను ఈ వైపుగా వెళ్తాను. ఇక్కడ నాకు ఈ నీటి విలువలు ఏది కనబడుతున్నాయి నాకు. రండి. ఇవే చూసారా ఎంత పెద్ద కొండలు ఇవన్నీ. ఈ కొండల నుంచి ఇవన్నీ మనం సాధించుకొని మనం వెళ్దాం. నాకు ఇక్కడ ఏమైనా సంచారం ఏమైనా కనబడుతుంది చూద్దాం. రండి చూద్దాం. వావ్, ఈ పచ్చ, వావ్, ఇట్స్ అమేజింగ్. ఇది వెరీ గ్రీనరీ, చాలా బాగుంటాయి ఇవన్నీ. రండి, నేను ఈ విధంగా వెళ్తే ఇక్కడ ఏమన్నా మనకి నీరుతో సంబంధించి ఏమైనా ఉంటాయి చూద్దాం. అందుకని మనకి ఇక్కడ కొంచెం చూడండి, మనకి ఏమి లేనప్పుడు వీటితోనే పీల్చి తాగాలి. కొన్ని ఆకులు నేను మూట కట్టుకుంటాను, ఎందుకంటే మనకు వస్తాయి. ఈ వీటితో మనం కూర చేసుకోవచ్చు. ఈ కూర చేసుకున్న వాటికి మనం తింటే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ కూర తిని మన యొక్క, మీకు తెలుసా, ఇది పూర్వకాలంలో క్రీస్తుపూర్వం 360వ శతాబ్దంలో ఈ కూరతో తినే ఆరోగ్యంగా ఉండేవారు జనాలు. దానివల్ల ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. రండి. అభిజా అలా ఇల్లు పడకూడదు. ఇలా రండి, మనం ఇక్కడ ఏమైనా జనరల్ పరిస్థితులు ఉన్నాయని చూద్దాం. దీన్ని ఎక్కితే మనం కనుక్కోవచ్చు. రండి. చాలా కష్టంగా ఉంది నాకు, చాలా బాగా. రండి చూద్దాం. నాకు అక్కడ ఏదో కనబడుతుంది. సార్ చూడండి. వావ్, మనకి దర్శించుకోవడానికి రండి. నేను సాధించాను. This cameraman Sai.